ఇప్పుడు 40-50+ ఉమెన్ కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా మేడం. నియర్ టు మెనోపాజ్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ డెంటల్ కంప్లైంట్స్ మీ దగ్గర చెప్తూ ఉంటారు? ఈ మెనోపాజ్, పెరిమెనోపాజల్ విమెన్‌లో హ్యూజ్ హార్మోనల్ షిఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళ ఓరల్ కంప్లెయింట్స్ ఇట్ విల్ బి కంప్లీట్‌లీ డిఫరెంట్. అప్పటి వరకు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసింది వేరుగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చెప్పే కంప్లెయింట్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. బికాజ్ ఈ మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ తగ్గిపోవటం వల్ల వాళ్ళకి ఉమ్మి ఊరడం కూడా తగ్గిపోతుంది. సో, డ్రై మౌత్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఆ డ్రై మౌత్ వల్ల ఆబ్వియస్‌గా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చి బ్యాడ్ బ్రెత్ అన్నది వస్తూ ఉంటది. సో, వాళ్ళు కొంచెం సోషల్లీ విత్‌డ్రాన్ కూడా అయిపోతూ ఉంటారు. సో, ఈ సైకలాజికల్ ఇంపాక్ట్స్ బికాస్ ఆఫ్ సింపుల్ థింగ్స్ లైక్ ఓరల్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎముకలు కూడా కొంచెం బలహీనంగా అవుతూ ఉంటాయి. ఈ దవడ ఎముకలు బికమ్ ఆస్టియోపోరోటిక్ అన్నమాట. సో, ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్ అవ్వడము, టూత్ లూజనింగ్ అవ్వడము, ఈ కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల, ఫాస్ఫరస్ డెఫిషియన్సీస్ వల్ల ఈ సింప్టమ్స్ కూడా వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళలో ఈ కోమార్బిడిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవి. సో, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, క్యావిటీస్ అవి కూడా ఈ పెరిమెనోపాజల్ అండ్ మెనోపాజల్ విమెన్ లో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది దే టెల్ మోర్ సివియర్ పెయిన్ బిట్వీన్ ద ఇయర్ అండ్ ద జా, అంటే దవడకి చెవికి మధ్యలో ఎక్కువ పెయిన్, ఎస్పెషలీ బైటింగ్ అప్పుడు అవి చెప్తూ ఉంటారు. అండ్ టూత్ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి.